ఓకే, హాయ్ అందరికి. ఈరోజు వీడియో ఏంటంటే మనం టీ షర్ట్ మీద ప్రింటింగ్ అనేది ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అంటే ఎట్లా అంటే ముంగట డిజైన్ లోగోస్, వెనకాల బ్యాక్ సైడ్ టీ షర్ట్ మీద చాలా ప్రింటింగ్ చేసుకుంటారు కదా, డిజైన్స్. దాని మీద మనం ఎక్స్పెరిమెంట్ అనేది చేద్దాం. అయితే దానికోసం అయితే నేనైతే ఆన్లైన్లో ఇది పేపర్ స్టిక్కరింగ్ అనేది బుక్ చేసిన అనమాట. ఇది ఏ విధంగా అతక పెట్టాలనేది దీని మీద కంప్లీట్ డీటెయిల్గానే అయితే ఉంది. దీనికి ఇక్కడ మనకి దీని సైజ్ వచ్చేసి A4 సైజ్ అనమాట. దీంట్లో మనకి క్వాంటిటీ వచ్చేసి ఫైవ్ పేపర్స్ మాత్రమే ఉంది. ఇదైతే నాకు 480 రూపీస్ అయితే పడ్డది. దీంట్లో 5 పేపర్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఏ విధంగా కరెక్ట్ వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కాదా అనేది ఒకసారి అయితే మనము ఎక్స్పెరిమెంట్ అయితే చేసి చూద్దాం. ఓకే, సో నేనైతే ఇప్పుడు జిరాక్స్ షాప్కి అయితే వచ్చినాం. వచ్చి కలర్ ప్రింట్అవుట్ అనేది తీసుకుంటున్నా. ఓకే, నేనైతే ప్రింట్అవుట్ అనేది తీసుకొచ్చిన అనమాట. జిరాక్స్ షాప్లోకి వెళ్ళి పేపర్స్ మీద ప్రింట్అవుట్ అనేది తీసుకొచ్చిన. ఈ ప్రింటింగ్ వచ్చేసి మనకి ఫోటో గ్లాసీ ప్రింటింగ్ అనేది ఇచ్చిండు. చాలా థిక్నెస్ వస్తుంది అనమాట. ఇది సపరేట్ మామూలు కలర్ జిరాక్స్ వేరే. ఇప్పుడు ఈ ఫోటో మీద ఫోటో గ్లాసీ ప్రింటింగ్ అనమాట. ఇది ఫోటో అది చూపిస్తే అతనే చెప్పేస్తాడు ఏది అనేది. నేనైతే కొన్ని డిజైన్స్ తీసుకొచ్చిన. ఫస్ట్ డిజైన్ వచ్చేసి మనకి లాయన్ డిజైన్ అనమాట. సెకండ్ వచ్చేసి ఒక చిన్న బాబు ఫోటో అనేది ఒకటి తీసుకొని వచ్చిన. థర్డ్ వచ్చేసి మనకి టామ్ అండ్ జెర్రీ, చాలా ఫేమస్ కదా, టామ్ అండ్ జెర్రీ అనేది ఒకటి తీసుకొని వచ్చేసిన. ఫోర్త్ వచ్చేసి సింబల్స్, ఒక చిన్న అబ్బాయిది ఏదో ఒక డిజైన్ అనేది తీసుకొచ్చిన. ఫిఫ్త్ వచ్చేసి దీన్ని ఆల్రెడీ నేను కట్ చేసిన అనమాట. కొన్ని ఎట్లా కట్ చేసిన అంటే ఇట్లా కొన్ని బ్రాండ్ నేమ్స్ అనమాట. యాడిట్స్ అని, ఇట్లా నైక్ అనేది చెప్పేసి ఇట్లా కొన్ని కట్ చేసి పెట్టిన అనమాట. సో అందుకని ఇది కట్ అయి ఉంది. సో ఇది ఒకటి ఈగల్ సింబల్ అనమాట. ఈ ఈగల్ సింబల్ అనేది తీసుకొచ్చిన. ఎప్పుడు ఇది మనకి ఈ టీ షర్ట్స్ ఉన్నాయి కదా, ఈ టీ షర్ట్ మీద ఏ విధంగా ప్రింట్ చేద్దాం అనేది ఒకసారి చూసుకుందాం. ఇప్పుడైతే మనం డిజైన్ అనేది ఒకసారి వేసి చూసుకుందాం. ఫస్ట్ అయితే నేనైతే ఈ లాయన్ ఫోటో అనేది ఈ టీ షర్ట్ బ్యాక్ సైడ్ వేస్తాను అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది కదా, ఇట్లా ఈ విధంగా అనేది ఒకసారి అయితే బ్యాక్ సైడ్ వేస్తా. ఫ్రంట్ సైడ్ ఇంకో డిజైన్ అయితే వేసి చూపిస్తా. ఒకసారి చూడండి, దీన్ని ఒకసారి చూస్తే మనకి పేపర్ అయితే ఇస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ డబ్బాలు ఉంది అనమాట. ఒక్కసారి అయితే దీన్ని స్టిక్కరింగ్ అనేది తీసి చూపిస్తా, చూడండి. ఓకే, వచ్చేసింది. సో ఇది క్లాత్ చూసుకుంటే మనకి రబ్బర్ లాగా అనిపిస్తుంది. మొత్తం రబ్బర్ చాలా, దీని ఏమంటే రబ్బర్ లాగా ఉంది. ఇలా అయితే సరే తీసి అయితే చూద్దాం. ఓకే, సో ఇది చాలా రబ్బర్ లాగా ఉంది. ఇదైతే స్టిక్కర్ కాదు, చూడండి. స్టిక్కర్ అయితే కాదు, ఇది జస్ట్ రబ్బర్ మెటీరియల్ లాగా ఉంది ఇది. సో బ్యాక్ సైడ్ మనం వేసి చూసుకున్నాం. ఓకే, స్టిక్కర్ అయితే ఇదైతే నేను టీ షర్ట్ మీద అయితే పెట్టేసిన. ఈ పేపర్ వచ్చేసి మనకి దాంట్లోనే ఇచ్చిండు అనమాట పేపరు. దీని మీద ఏం లేదనమాట. ఈ పేపర్ థిక్నెస్ జస్ట్ మనము ఈ విధంగా పెట్టి దీన్ని హీట్ చేయాలన్నమాట. హీట్ చేయడానికి నేనైతే ఐరన్ బాక్స్ అయితే తీసుకున్నా. జస్ట్ ఈ హీట్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. హీట్ అనేది ఇలా హీట్ చేసుకుంటే మనకి అనేది యాస్టిస్ వచ్చేస్తుంది. అంటే ఒకసారి అయితే చూసేద్దాం. ఓకే, ఫైనల్గా అయితే నేనైతే చేసేస్తున్నా. ఓకే, ఫైనల్గా హీట్ అనేది పెట్టేసి సో హీట్ అనేది అయితే నేనైతే పెట్టేసిన హీటింగ్. చూద్దాం ఫైనల్గా ఎట్లా వస్తుందని. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గానే ఉంది. సరే చూసుకుందాం. ఓకే, ఫైనల్గా చూసుకుంటే మనకి వావ్ సూపర్ వచ్చింది. చూపిస్తాను మీకు కూడా. సూపర్, చాలా బాగా వచ్చిందండి. ఇది చాలా మంచిగా ఉంది. ఓకే, సూపర్ ఉంది. లాయన్ ఫోటో చాలా మంచిగా అతుక్కుంది.
సో మెటీరియల్ కూడా చూసుకుంటే చాలా మంచిగా ఉంది మెటీరియల్ అనేది. ఒకసారి చూద్దాం. చూడండి, ఒకసారి చూడండి, అసలు గింత కూడా పోతలేదు. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఓకే, మీరు కూడా ట్రై చేద్దామంటే ట్రై చేయండి, చాలా బాగుంది మెటీరియల్. ఓకే, బ్యాక్ వచ్చేసి ఇది వేసుకున్నాం కదా, లాయన్ వేసుకున్నాం కదా. ఫ్రంట్ వచ్చేసి మనము ఒకసారి ఈ డిజైన్ అనేది వేసుకుందాం. ఇక్కడ ముంగట ఇక్కడ లోగోస్ కూడా తీసినాం కదా, ఈ లోగోస్ దీని అయితే ఇప్పుడు నేనైతే ఒకసారి కటింగ్ చేసుకుంటా. కటింగ్ చేసేసుకొని జస్ట్ ఈ కటింగ్ అయితే చేసేసుకుందాం. సో ఇది అయితే సింబల్ తీసేసుకున్నా, చిన్నది ఉంది సింబల్. ఈ సింబల్ వచ్చేసి టీ షర్ట్ కి మనము ఇక్కడ ఇక్కడ హార్ట్ సైడ్ ఇక్కడ సైడ్ ఇక్కడ వేద్దాం అనమాట. ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే ఓకే ఓకే, చిన్న చిన్న లోగో అయితే వేసేసిన. ఓకే, సూపర్ వచ్చేసిందండి, ఒక్కసారి చూడండి. ఓకే, చాలా మంచిగా ఉంది, మెటీరియల్ మాత్రం చాలా బాగుంది, సూపర్ వచ్చేసింది, మంచిగా ఉంది మెటీరియల్ అయితే. చూడండి, చాలా దీనికైతే లోపలికి మెటీరియల్ అనేది మొత్తం ఇట్లా లోపలికి ఇట్లా గుంజేసుకున్నట్టే ఉంది. రబ్బర్ మెటీరియల్ చాలా మంచిగా ఉంది. చూడండి ఒక్కసారి చూడండి, నేనైతే ఎంత పీకినా అయితే వస్తలేదు ఇది. సో మొత్తం అతుకపోయింది. మెటీరియల్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. ఒకసారి అయితే దీన్ని చూద్దాం, ఇది మన మెటీరియల్ అనేది చూద్దాం ఒకసారి. ఇదే మనకి ఒకసారి చూద్దాం, ఇది చింపైతే చూపిస్తాను నేను. చూసినా పొట్టు లేచిపోతుంది మొత్తం. ఇది రబ్బర్ లాగా ఉంది మెటీరియల్ అనేది, చాలా సూపర్ ఉంది. సెట్. సో ఫైనల్ గా అయితే ఈ విధంగా వచ్చేసింది. టీ షర్ట్ అయితే చాలా మంచిగా వచ్చేసింది. చూడండి, సూపర్ అంటే సూపర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి బ్లాక్ టీ షర్ట్. దీని మీద అనేది ఈ విధంగా అనేది ఈ బాబు ఫోటో అనేది ఈ విధంగా చేద్దాం. ఏ విధంగా వస్తుంది అనేది ఒక్కసారి చూసుకుందాం. స్టిక్కరింగ్ అయితే తీసేస్తున్నా. ఓకే, అయిపోయింది. ఒకసారి చూసుకుందాం మనం ఏ విధంగా వచ్చింది అనేది. వావ్, సూపర్, మస్తు వచ్చింది ఫోటో. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా వచ్చింది చూడండి. దగ్గర ఇక్కడ మనం ఇట్లా అనుకున్న జస్ట్ మనము ఈ కార్నర్ సైడ్ ఇట్లా అనుకున్నా కూడా మనకి రాదనమాట. చాలా లబ్బర్ లాగా అతకపోయింది ఇది. ఇట్లా అనుకున్నా కూడా మనకి అంత రాదు. చూడండి, చాలా మంచిగా ఉంది మెటీరియల్ మాత్రం, చాలా బాగుంది. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే దీన్ని ఈ ఐటమ్ డ్రెస్ కింద ఇచ్చేస్తా, లింక్ లో ఇచ్చేస్తా, తీసుకోండి. ఓకే, చూడండి, మనం ఏ విధంగా అన్నా కూడా ఎట్లా అనుకున్నా కూడా ఓకే, సూపర్ వచ్చేసింది. చూడండి, మస్తు వచ్చేసింది ఫోటో మాత్రం. ఒకసారి దీని మీద ఐరన్ చేసి చూద్దాము, లబ్బర్ మీద ఐరన్ అనేది చేసి చూద్దాం ఏ విధంగా ఉంది అనేది. లబ్బర్ కూడా చాలా స్టాండర్డ్ ఉంది, వేడికి మంచిగా తట్టుకుంటుంది లబ్బర్ కూడా. చూడండి, ఓకే, సూపర్, మస్తు వచ్చేసింది. ఓకే, టామ్ అండ్ జెర్రీ పిక్ అనేది వేసుకుందాం టీ షర్ట్ మీద. ఓకే, చాలా హీట్ చేసుకుందాం, మస్తు అనిపిస్తుంది. సో మీరు కూడా ఒకవేళ ట్రై చేసుకుంటా అంటే మంచిగా లోగోస్ తీసుకొచ్చుకొని ట్రై చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. ఇంట్లోనే ట్రై చేసుకోండి. ఎక్కడ బయట టీ షర్ట్లు ఆ డిజైన్ ఈ డిజైన్ కాకుండా మంచి డిజైన్ సెలెక్షన్ చేసుకొని మీరే వేసుకోవచ్చు. ఈ విధంగా చాలా సాటిస్ఫై అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది చూడడానికి కూడా. చాలా మంచిగా వచ్చింది ప్రింట్ మాత్రం. సో అయిపోయింది, ఒక్కసారి తీసి చూసుకుందాం.
సో ఫైనల్గా డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. డిజైన్ దీని మీదకి మంచిగానే సెట్ అయింది, సూపర్ వచ్చేసింది. ఓకే, సూపర్ అండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సాటిస్ఫైగా అనిపిస్తుంది. ఓకే, ఇది ఒకటి లాస్ట్ డిజైన్. ఫైనల్ గా టీ షర్ట్స్ అనేది ఓకే, చాలా మంచిగా ఉంది. మెటీరియల్ మాత్రం చాలా క్వాలిటీ ఉంది, బాగుంది. ఓకే, ఫైనల్ గా చూసుకుంటే మనకి వేడిగా అవుతుంది. సూపర్ వచ్చేసిందండి. ఓకే ఓకే, ఫైనల్ గా అయితే టీ షర్ట్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ఒకసారి అయితే చూసుకుందాం మనం డిజైన్స్ అనేది. ఓకే, ఫస్ట్ లాయన్ వేసుకున్నా కదా, అసలు ఫస్ట్ లాయన్ బ్యాక్ సైడ్ అయితే లాయన్ వేసుకున్నా. ఫ్రంట్ సైడ్ వచ్చేసి హార్ట్ ఇక్కడ మనము పాండా బొమ్మ అనేది వేసుకున్నాము. ఓకే, ఫస్ట్ టీ షర్ట్ అయితే చూడండి, చాలా బాగా వచ్చేసింది. ఓకే, సెకండ్ వచ్చేది మనకి బాబు, చిన్న బాబు ఫోటో అయితే వేసుకున్నాం, సూపర్ వచ్చేసింది బాబు ఫోటో అయితే. ఓకే, థర్డ్ వచ్చేసి వైట్ టీ షర్ట్ మీద ఒక బాబు, పక్కకి హార్ట్ కాడనేమో లాయన్ సింబల్ అనేది వేసేసిన, చాలా బాగా వచ్చింది. ఓకే, ఇంకా ఈ టీ షర్ట్ మీద చూసుకుంటే మనము టామ్ అండ్ జెర్రీ ఫోటో అయితే వేసుకున్నాము, చాలా బాగా వచ్చేసింది, సూపర్ ఉంది. ఫైనల్లీ టీ షర్ట్ చూసుకుంటే మనకి ఈ టీ షర్ట్ చూసుకుంటే ఎంత బాగుంది చూడండి. లాస్ట్ ఫైనల్ చిన్న లోగో అయితే ఈగల్ బొమ్మ అయితే వచ్చేసింది. సో ఫైనల్ గా ఈ టీ షర్ట్స్ అన్ని అయితే ఈ విధంగా వచ్చేసినాయండి. సూపర్, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో ఇంత అండి. ఓకే, మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.